అనంతపూర్ అవతల 85 కిలోమీటర్ల దూరం నేను వెళ్ళిన ఒక ఊరు, కంబదూరు దాని పేరు. అయితే 3 రోజులు దేవుడు చాలా ఉజ్జీవ సభలు జరిగాయి. అది 1934 సంవత్సరంలో స్థాపించబడిన C&IZ మిషన్. C&IZ మిషన్ అంటారు. వాళ్ళు అటు సిలోన్ వాళ్ళు, ఇండియన్స్, వీళ్ళిద్దరూ కలిసి సంఘ స్థాపన చేసినటువంటి చరిత్ర కలిగిన సంఘం అది. అయితే 1947కి బిఫోరే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, దాన్ని స్థిరపరిచారు మంచిగా. ఆ చరిత్ర గల సంఘంలో వాక్యం అందించడానికి దేవుడు నాకు చక్కని అవకాశం ఇచ్చాడు. నేను అదొక ప్రివిలేజ్గా, ఒక భాగ్యంగా నా మట్టుకు నేను భావిస్తున్నాను కూడా. అయితే ఒకరు ప్రశ్న వేశారు మన వాళ్ళల్లో ఒకళ్ళు, మరి అంత పెద్ద సంఘం, ఎప్పుడో పెట్టిన సంఘం, వాళ్ళకి నువ్వు స్పీకర్ అని మీరెట్ట తెలుసు ఆ జనానికి? అంత దూరంలో ఉన్న మనుషులకి మీరెట్ట తెలుసు అని ఒక బ్రదర్ అడిగారు. అదేం పెద్ద పాయింట్ కాదు. హిందూపూర్, అనంతపూర్, గుత్తి, గుంతకల్, జమ్మలమడుగు, పులివెందుల, ఆ రాయలసీమ ప్రాంతం అంతా అప్పటికే 15-20 సంవత్సరాల క్రితం దేవుని వాక్యం అందించడానికి నేను వెళ్ళి ఉన్నాను. అయితే అక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, సూర్యప్రకాష్. ఆయన హిందూపూర్ నుండి, ఆయన కాదు, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఈ కంబదూర్ అనే ప్రాంతానికి, ఆ చర్చికి పాస్టర్గా వచ్చాడు. ఈ పాస్టర్ గారు సూర్యప్రకాష్ని అడిగాడు, మీకు ఎవరైనా తెలుసా అని అంటే, చాలా సంవత్సరాల క్రితం ఒక అన్న తెలుసు, ఆ అన్న చక్కగా వాక్యం చెప్తాడు సంఘానికి, చాలా ముందు మన ప్రాంత ప్రజలకి మంచిగా అర్థమయ్యేలాగూ బోధిస్తాడు, మీకు వీలైతే నంబర్ ఇస్తాను, పిలవండి అని చెప్పారు. అలాగా ఆ సంఘానికి పరిచయం అయ్యాను. అయితే అక్కడ మనంత కల్చర్ పీపుల్ ఏం కాదు. ఇప్పుడు కొంచెం జ్ఞానోదయం కలిగింది, కానీ అసలు అప్పుడు ఎట్టా ఉండేవాళ్ళు, కర్ణాటక బార్డర్లో ఉంది ఆ చర్చి. అప్పుడు ప్రజలందరూ కూడా చాలా పేదరికంలోనే ఉన్నారు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అయితే మందిరము, సంఘం విషయంలో వాళ్ళకు ఒక పెద్ద కమిటీ ఉంది, 15 మంది కమిటీ ఉంది. అయితే 5 పురుషులు, 10 మంది ఆడోళ్ళు, అది కమిటీ వాళ్ళది. అయితే దేవుడు చక్కగా వాళ్ళని నడిపిస్తున్నాడు. సరే, ఇంతకు విషయం ఏందో, సాక్ష్యం ఏందో అసలు పాయింట్ రాలా. అయితే ఇదంతా చెప్పడం నాకు సంతోషంగా ఉంది. వాళ్ళు గుర్తుపెట్టుకోవడం, నన్ను పిలవడం. ఆ 3 రోజులు ప్రతి సాయంత్రం 4-5 గంటలప్పుడు మేఘాలు అలా వచ్చాయి. ఆ 3 రోజులు వచ్చాయి, అలా వచ్చాయి. వర్షం వస్తుందని బాధపడ్డారు. పబ్లిక్ మీటింగ్స్ పెట్టారు, చాలామంది వచ్చారు, చాలా విస్తారమైన జనం వచ్చారు. భయపడ్డారు, కానీ ఆ టైంకి 6 గంటలకల్లా మొత్తం క్లియర్ అయిపోయేది. అదొక సాక్ష్యం. అక్కడ నేను కూడా ప్రేయర్ చేశాను, ప్రభువా నన్ను తీసుకొచ్చిన ఉద్దేశం ఇక్కడ మీరు నెరవేర్చాలి అని ప్రార్థన చేశాను. అయితే తర్వాత అయిపోయింది. ఆ రాత్రికి కంబదూరు నుండి అనంతపూర్ వరకు కారులో డ్రాప్ చేశారు. అనంతపూర్ నుండి బస్ ఎక్కి గుత్తికి వచ్చాను. యాక్చువల్గా అనంతపూర్ నుంచి డైరెక్ట్గా రావాలి నేను, వాస్తవంగా అయితే గుత్తికి వచ్చి, గుత్తిలో ఒక పాస్టర్ గారిని, మన విజయ సౌమ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆన్ ద వే కాబట్టి మీరు ఒకసారి రండి అనే పాస్టర్ గారు అంటే వెళ్ళాను నేను. అయితే పాస్టర్ గారు టైం ఇవ్వలేకపోయాడు, కానీ వీళ్ళ దగ్గర కొంత సమయం గడిపి తిరిగి కర్నూలు మీదుగా గుంటూరు వెళ్ళే ఒక బస్సు ఎక్కాను నేను. విజయ్ అది రిజర్వేషన్ చేశాడు, మంచి బస్సు, ఆ ఇందిరా బస్సు, ఏసీ బస్సు కాబట్టి బాగానే ఉంది, కంఫర్టబుల్గా. అయితే 1 గంట ప్రయాణం తర్వాత కడుపులో విపరీతమైన నొప్పి, గందరగోళ పరిస్థితి వచ్చింది. అంటే ఊపిరాడకుండా ఉన్నట్టు, తర్వాత యూరిన్ బాగా ఒత్తిడి చేసింది. మధ్యలో బలవంతంగా ఆపుకోలేక మధ్యలో ఆపాను. సార్ ఎట్లా సార్ ఇలాగ ఆపితే మనం తొందరగా పోలేము టైం కానీ అన్నాడు, కానీ ఆపారు. అయితే ఆ రోజు చాలా ఎక్కువసేపు
బయట ఉన్నాను యూరినల్స్ కొరకు. నాకు అర్థం కాల ఏంది ఎంతసేపు యూరినల్స్ అవుతుందని చూశాను. చాలా భయం వేసింది. అండ్ ఆ డ్రైవరు బస్ ఆపేసి దిగొచ్చాడు. ఈ పోయినోడు అంతులేదు, ఇంకా రాలేదే పోయినోడు రాలేదేందని. కానీ ప్రాబ్లం ఉంది. చాలాసేపు ఆ పనిలోనే ఉన్నాను నేను. నాకు అర్థం కాల, కంటిన్యూ అవుతానే ఉన్నాయి. అప్పుడు కొంచెం భయం వేసింది. ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ అనిపించింది. తర్వాత మరలా కూర్చున్న తర్వాత బాగా ఇన్కన్వీనియంట్గా ఉంది. వెంటనే విజయ్కి ఫోన్ చేశాను. విజయ్ ఇలాగా కడుపులో ఒక రకంగా ఉంది, భయంగా బాధగా ఉంది, ప్రాణం చేయండి అని చేశాడు. అయితే దేవుడు కాపాడిన విధానం అద్భుతం. కర్నూలులో దిగాను. ఆయనకి చెప్పి కర్నూలులో నేను దిగుతానండి అంటే, దిగండి సార్, మీరు కొంచెం బాగలేనట్టున్నారు, మీరు దిగడమే బెటరు అని చెప్తే కర్నూలులో దిగాను లగేజీతో. కర్నూలులో మా అక్కోళ్ళ మేనగోళ్ళు ఉంది కదా, జడ్సీ గారి కుటుంబం అక్కడ ఉంది కదా, వాళ్ళకు ఫోన్ చేస్తే ఆ పిల్లలు కారు వేసుకొని వచ్చారు, తీసుకొని వెళ్ళారు. తాతయ్య ఉండు, తాతయ్య ఉండు, తాతయ్య ఉండు, తాతయ్య అని అంటే, సరే నేను ఎలాగో వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత నేను బాగా ఫ్రీ అయిపోయాను. బస్ స్టాండ్లోనే జరిగిపోయింది. తర్వాత ఇంతలో పిల్లలు వచ్చారు, తీసుకెళ్ళారు. వెంటనే బస్సు ఎక్కుదాం అనుకున్నా. ఒంగోలు బస్సు ఉంది రెడీగా. ఆ బస్సు పోయినా ఒంగోలు బస్సు ఉంది. అయితే ఎక్కుదాం అనుకుంటే ఈ పిల్లలు వద్దు తాతయ్య, పరిస్థితులు బాగలేవు రండి అని అంటే, తరి వెళ్ళి ఒక 3 గంటలు పడుకున్నాను. 12:30కి వెళ్ళాను, 3:30 దాకా పడుకున్నాను. 4 గంటలకి బస్సు ఉంటుందేమో చూసుకొని మరలా కర్నూలు బస్సు ఎక్కి 4 గంటలకు వెళితే అది 5 గంటలకు బస్సు ఉంది, అది ఎక్కి అంజమ్మ జ్ఞాపకార్థ స్తుతి కూడికి వచ్చాను. అంజమ్మ స్తుతి కూడికి లేకపోతే అంటే నేను అప్పుడు కూడా చాలా బిజీగా ఉండి హెల్త్ బాగలేక అన్నపూర్ణ చెప్పింది నాకు, కొంచెం లాస్ట్ చివరి గడియల్లో ఉన్నట్టుందన్న, వీలైతే వెళ్ళండి అని అంటే ట్రై చేశాను కానీ వెళ్ళలేకపోయాను. ఒక ఆదివారం, అంతకుముందు ఆదివారం అనుకుంటా. అయితే ఇప్పుడు ఈ మీటింగ్కి ఖచ్చితంగా ఉండాలి, అప్పుడు వెళ్ళలేకపోయాను కదా, ఈ మీటింగ్ ఖచ్చితంగా ఉండాలని అప్పుడు 3:30కే నిద్రలేచి బలవంతంగా నేను శక్తి తెచ్చుకొని వాళ్ళు పిల్లలు డ్రాప్ చేశారు. వచ్చాను, మార్కాపూర్ దాకా వచ్చాను. టైం సరిపోలేదు. అక్కడ కారు మాట్లాడుకొని టైంకి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అదొక సాక్ష్యంలాగా అనిపించడం లేదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. మన క్షేమము దేవుని చేతిలోనే ఉంది. ఆ రోజు ఏదో జరగవలసింది, ప్రభు కర్నూల్లో డ్రాప్ అవ్వడం నాకు చాలా మేలైంది. తర్వాత మాటికి గంటకి విజయ్ ఫోన్ చేస్తూ ఉన్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉంది, ఎలా ఉంది. విజయ్ ఫోన్ చేస్తూ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. అయ్యా బాగున్నాను ఇప్పుడు అని అంటే, నేను కొంచెం నెమ్మది పడ్డామన్నా, మీరు ఉన్న గంట సేపు ఉన్న ఆనందం వెంటనే పోయింది మాకు అని చెప్పాడు. దేవుడు అలాగా తన సేవకుని క్షేమాన్ని చూసే దేవుడు ఆ సేవకుని కాపాడుకుంటూ వచ్చాడు. మంచిది, అవన్నీ కూడా ఎప్పుడో ఫిక్స్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. సరే, ప్రభు సేవలో మనం నిద్రించిన పెద్ద పాయింట్ ఏం కాదు, అది పెద్ద ఇష్యూ కూడా ఏం కాదు, అది మంచిదే ప్రభు చిత్తం అయితే. రెండవది సాక్ష్యం. ఇది ఒక సాక్ష్యం లాంటిదే. బెంగళూరు వెళ్ళాను. అక్కని నన్ను ఇద్దరిని కలిపి చాలా కాలం తర్వాత వాకింగ్ చెప్పమని పిలిచారు. బెంగళూరు ఈజీఎఫ్ వాళ్ళు తెలుసు మీకు, ఈ స్టూడెంట్స్ తెలుసు, విద్యాధరు, జీజరాయ్ గారు వాళ్ళు, వీళ్ళందరూ మీకు మరి ఈ బిడ్డలందరూ కూడా తెలుసు, కాంతారావు వీళ్ళందరూ, అప్పారావు వీళ్ళంతా. అటువంటి మంచి సహవాసం ఉంది అక్కడ. అయితే పిలిచిన అతను ఎవరంటే, జైపూర్లో మన రవికాంత్ వాళ్ళు సేవ చేసేటువంటి, రాజస్థాన్లో సేవ చేస్తున్న రోజుల్లో మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి వెంకటకృష్ణ అనే అబ్బాయి వాళ్ళ ఇంట్లో మాకు మీల్స్ అరేంజ్ చేశాడు. నాకు అసలు గుర్తులేదు.
ఐ ఆమ్ సో అండ్ సో, నేను వెంకటకృష్ణని, మీరు ఖచ్చితంగా మా మధ్యకి రావాలి, ఇద్దరూ రావాలి అని చెప్తే దేవుడు కృప చూపించి వాళ్ళే రిజర్వేషన్ చేసి తీసుకొని వెళ్ళారు. బాగుంది. ఇక్కడ జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, నేను ఇంగ్లీష్లో వాక్యం చెప్పి చాలా కాలం అయింది. అయితే అక్కడ వాళ్ళందరికీ ఇంగ్లీష్లోనే చెప్పాలి వాక్యం. అయితే దేవుని దయ వలన చాలామంది వచ్చారు. నేను ఆ గ్రూపులో పెట్టాను, ఇంగ్లీష్లో మెసేజ్ ఇవ్వాలి, ప్రార్థన చేయండి అని. ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. ఓ వండర్ఫుల్. ఎక్కువగా మీ ఇద్దరే కనపడుతున్నారు, ముగ్గురే కనపడుతున్నారు. మంచిది, మీరు చూశారు, సంతోషం. ఖచ్చితంగా ప్రార్థన చేసి ఉంటారు. పాప కాలనీ వాళ్ళు చూశారు, వాళ్ళ గ్రూపులో శరత్, డానియల్ ఇంకా కొంతమంది రెస్పాండ్ అయ్యి మేము ప్రేయర్ చేస్తున్నామన్నా, మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారు. చక్కగా మీ ప్రార్థన వలన ఇంగ్లీష్లో వాక్యం చెప్పాను. ఇద్దరము, అక్క కూడా కొంత ఇంగ్లీష్లో రాసుకొని అంత చదివింది, తనకు కొంత ట్రాన్స్లేషను, నాకు కూడా కొంత ట్రాన్స్లేషన్ జరిగినా మేము ఇంగ్లీష్లో దేవుని వాక్యం చక్కగా చెప్పడానికి ప్రభు సహాయం చేశాడు. అదొక సాక్ష్యం. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం మేమిద్దరం కలిసి ఒక క్యాంపులో మాట్లాడడం, 10 సంవత్సరాల తర్వాత మరలా మేమిద్దరం మాట్లాడడం. అది అక్క చెప్పింది. తిరిగి మరలా మేము ఇద్దరం కలిసి మీ మధ్య ఇలా మాట్లాడడం అనేది, అప్పుడు ఈయుతో మాకున్న అనుబంధం, ఆ ఈజెఫ్లో అంటే మనం సంఘ సేవకు వచ్చాం కదా, ఈయులో లేం కదా, ఇప్పుడు మనం సంఘ సేవలోనే ఉన్నాం కదా, ఆ అనుబంధం, ఆ సంబంధాలు అవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఉంది. మేము వీఆర్ సో హ్యాపీ టు కమ్ హియర్ అని అక్క చక్కని సాక్ష్యంలాగా చెప్పారు, తన అనుభవ సాక్ష్యాలు చెప్పారు. అక్కడ నేను ఆనందించిన సంగతి ఏంటంటే, 20 సంవత్సరాల క్రితం మీరు రేణిగుంటలో ఒక క్యాంపులో వాక్యం చెప్తా ఉంటే నేను ప్రభువుని నమ్ముకున్నానని ఒక తమ్ముడు చెప్తా ఉన్నాడు. అక్కడికి వచ్చి బెంగళూరులో సేవ చేస్తున్నాడు అతను. రేణిగుంటలో 20 సంవత్సరాల క్రితం మీరు వచ్చి వాక్యం చెప్తుంటే నేను ప్రభువుని నమ్ముకున్నాను, అది ఫస్ట్ టైం నా జీవితంలో అని చెప్పాడు. వెంకటకృష్ణ అనే అతను జైపూర్లో కలిసినప్పుడు నేను చాలా ఆనందించాను మీ సహవాసం అని చెప్పాడు. డేవిడ్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. డేవిడ్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు వేరే ప్రాంతం అతను. బెంగళూరు సౌత్, బెంగళూరు ఈస్ట్ అని ఉంటుంది. ఈస్ట్ అంటే అది తూర్పు, ఎక్కడో చాలా భాగాలు ఉంటాయి. మొత్తం వాళ్ళు 7 భాగాలు చేసుకున్నారు. 7 భాగాల్లో ఇదొక భాగం అన్నమాట. అక్కడి నుండి వచ్చాడు డేవిడ్ అనే అతను. అతను అన్నాడు, ఎల్టీ క్యాంపులో కాకినాడలో ఒకసారి మీరు వాక్యం చెప్తుంటే యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని గురించి మీరు వర్ణిస్తూ ఉంటే నా హృదయం ఎంతో కదిలిపోయింది, నేను దేవునికి సమర్పించుకున్నాను అప్పుడు అని చెప్పాడు. ఇవన్నీ కూడా నాకు అనిపించింది, ఎవరికి కనబడకుండా, అంటే మీకందరికీ తెలియదు కదా, ఇవి కనబడకుండా చేసిన ఈ సేవ, ఈయు ద్వారా జరిగించిన సేవ, అందులో ఆ ఫలితం వ్యర్థం కాలేదు అని ఒక న్యూ ఎక్సైట్మెంట్, ఒక కొత్త ఆనందం ఆ రోజు నిన్న మొన్నట్లో మేము పొందగలిగాం. ఆ బిడ్డలు ఆ చూపించిన విధానం, ఆ రిసీవింగ్, ఆ రెస్పెక్ట్, ఆ సేవ, అవన్నీ చూసి ప్రభుని ఎంతో స్తుతించాం. ముఖ్యంగా ఈ గోపి అనే బ్రదరు 20 ఏళ్ల క్రితం సంగతి, ఈ డేవిడ్ అనే బ్రదరు అక్కడ కాకినాడ సంగతి చెప్పినప్పుడు చెప్పలేని ఆనందం నేను పొందాను. కనుక ప్రేమగల దేవుడు మరి మీ మధ్యకి క్షేమంగా మరలా తీసుకుని వచ్చాడు. అవన్నీ తప్పనిసరి అసైన్మెంట్స్. ఆరోగ్యాల కొరకు మీరు ప్రార్థన చేస్తారు. రాత్రి 4:30 అయింది, దాదాపు 4:45 అయింది ఇంటికి వచ్చేటప్పటికి. ఇంకా అలాగే ప్రార్థన చేసుకుంటూ వాక్యం చూసుకుంటూ అటు పాప కాలనీ వెళ్ళి పని ముగించుకొని వచ్చాం. కొంత అలసట బాగా ఉంది బాడీలో. అయితే మనం నిలబడితే, అతను ఎవరో లేస్తే మనిషిని కాదన్నట్టుగా మనం నిలబడితే మన కథ వేరుగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఒక కొత్త అభిషేకం, ఒక కొత్త తాకిడి మీకోసం తన సేవకుడిని వాడుకుంటాడు. కాబట్టి ఆ నూతన బలంతో ఏమీ అలసిపోనట్టుగానే
ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివిగలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిస్తీన్ల ప్రదేశములోను ప్రాకారములను కట్టించెను. 10వ వచనం. అదియుగాక షెఫేల ప్రదేశములో, మైదాన ప్రదేశములో అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును ఉండిరి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. చదవబడిన వాక్యములో ఉన్న జీవము వెలుగు మేము పొందునట్లు నీ కనికరము దయచేయము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఉజ్జియా అనే ఆయన ఏలన ఆరంభించినప్పుడు యోధా దేశాన్ని ఉజ్జియా ఏలన ఆరంభించాడు. చిన్న వయసులో 16 ఏండ్లంటే 16 సంవత్సరాలు స్టార్ట్ చేశాడు. 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే గమనించదగిన మాట, తండ్రి ఏ విధంగా నడుచుకున్నాడో అలాగా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మీ తల్లిదండ్రుల్లో ఏదైనా ఒక మంచి ఉంటే ఆ మంచిని మీరు తీసుకోవాలి, అనుసరించాలి. ఇది ఒక మంచి సాక్ష్యం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. తల్లిదండ్రులు ఒకవేళ చెడ్డవాళ్ళైతే ఆ మాదిరి తీసుకోవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు నిజంగా దేవుని ప్రేమించి వాళ్ళు యథార్థవంతులని నీకు అర్థమైనప్పుడు, వారు ఇది మంచిది అని, ఇది దేవుని దృష్టికి మంచిదని నీకు తోచినప్పుడు నీ తల్లిదండ్రుల యొక్క మాదిరిని నువ్వు అనుసరించాలి. అది ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ సాక్ష్యం ఉజ్జియాని గురించి. 2వ తలంపు ఏంటంటే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. చదవండి ఆ మాట. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. కాబట్టి నీవు వర్ధిల్లాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించటం మానుకోకూడదు, ప్రార్థన చేయడం మానుకోకూడదు. అది ఉపవాస ప్రార్థనో, హాఫ్ ఉపవాసమో, ఫుల్ ఉపవాసమో, లేకపోతే ఉదయం ప్రార్థనో సాయంత్రం ప్రార్థనో ఆశ్రయించటం మానుకోకూడదు. ప్రార్థన, యూ షుడ్ కంటిన్యూ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో నువ్వు కొనసాగాలి. ఆశ్రయించినంత కాలము అంటే ఎంతకాలం ఆశ్రయిస్తే అంతకాలం వర్ధిల్లాడు. ఆశ్రయించడం ఆపేస్తే వర్ధిల్లడం కూడా ఆగిపోతుంది. ఇక్కడ బయట వరండాలో టెంట్ కింద కూర్చున్న వాళ్ళకి వినబడుతుంది అనుకుంటున్నాను, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా చెప్పొచ్చు, మన అనుభవాలు కూడా కొన్ని ఉండుంటాయి. కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే, బాగా పేదరికంలో దీనస్థితిలో ఉన్నప్పుడు బాగా మొర్ర పెడతాం, ప్రార్థన చేస్తాం. దేవుడు ఒక స్థానానికి తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత క్రమక్రమంగా ప్రార్థన తగ్గిపోతుంది, క్రమక్రమంగా వాక్యం చదవడం తగ్గిపోతుంది, క్రమక్రమంగా మందిరానికి రావడం, వారకూడికలకు రావడం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే, ఆశ్రయించావు, వర్ధిల్లావు, అభివృద్ధి చెందావు, సౌకర్యాలు వచ్చాయి, ఇంట్లో సౌకర్యవంతమైన వాతావరణానికి అలవాటు పడి, లేక బంధువులనో మనుషులనో ఎవరినో సంతోషపెట్టగోరి
నీవు దేవునికి ముందు ఇచ్చినంత ప్రాధాన్యత, దేవుణ్ణి ముందు ఆశ్రయించినంత, దేవుడికి ముందు చేసినంత ప్రార్థన ఇప్పుడు చేయకుండా ఆగిపోయే పరిస్థితి నీ జీవితంలో ఉండుంటుంది. కాబట్టి ఆశ్రయించినంత కాలము అంటే కొంతమంది కొంతకాలం ఆశ్రయిస్తారు, తర్వాత మరలా ఆపేస్తారు. అటువంటి స్థితి ఒకవేళ నీ యందు ఉందేమో చెక్ చేసుకోవడం మంచిది. అయితే పాయింట్ ఏంటంటే, నువ్వు ఎంతకాలం ఆశ్రయిస్తే అంతకాలం దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అంటే దీని అర్థం ప్రార్థన చేయడం మానకూడదు అని, కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉండాలి అని. జవాబులు వచ్చినా రాకపోయినా ఆలస్యంలో అద్భుతాలు జరుగుతాయి. డిలేస్ ఆర్ నాట్ డినయల్స్ అన్నాడు ఒక ఆయన. ఆలస్యాలు అలక్ష్యాలు కాదు. చెప్పండి ఆ మాట అందరూ. ఆలస్యాలు అలక్ష్యాలు కాదు. కాబట్టి ఆశ్రయించినంత కాలము అనే మాట గమనించదగినటువంటి మాట. ఆ తర్వాత 8వ వచనం, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించను. పన్నులు ఇవ్వడం ప్రారంభించారు. పరిపాలనలో పన్నులు క్రమంగా ఇచ్చారు. అది ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా పన్నులు కట్టకపోతే ఇంతవరకు గవర్నమెంట్కి పన్నులు కట్టండి. పన్నులు కట్టకపోతే నువ్వు పాపం చేసిన వ్యక్తి అవుతావు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోజు పన్ను కట్టడానికి పేతుర్ని సముద్రం దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడ ఒక చేప వచ్చింది. నీకు 1 షెకెల్ దొరుకుతుంది, 2 షెకెళ్ళు ఉంటాయి, 1 షెకెల్ నాకు, 1 నీకు అని చెప్పి పేతుర్ని పంపించినప్పుడు ఆయన సముద్రం దగ్గరికి వెళ్తే ఒక చేప వస్తే మరి ఆ షెకెలు తీసుకొని ఆ పన్ను కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పన్ను ఇవ్వడం అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ క్రిస్టియన్ ప్రిన్సిపల్. ఒకడు నిజమైన క్రైస్తవుడు అని చెప్పడానికి రుజువు ఏంటంటే, అందరూ పన్నులు ఎగ్గొట్టినా నువ్వు పన్ను కట్టాలి. అది నీటి పన్ను, అది ఇంటి పన్ను, ఏదో పన్ను, ఆ పన్ను నీకే తెలుసు. నేను ఇలాంటి సాధారణంగా చెప్తూ ఉంటాను. అందుకే హబక్కూకు గ్రంథంలో ఒక మాట ఉంది, తనదు కానిది సొమ్మును ఆశ్రయించువానికి శ్రమ అని ఉంది బైబిల్లో. ఇలాంటి మాటలు నేను చాలా చెప్పాను ఇదివరకు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నీది కానిది నువ్వు ఆక్రమించుకోవాలనుకోవడం, ఆశించడం, అది క్రైస్తవుడు చేసే భయంకరమైన పాపం. నువ్వు సాక్షిగా ఉండలేవు. నీ సాక్ష్యాన్ని ఎవడు నమ్మడు, నీ మాట ఎవడు నమ్మడు. నీది కానిదని నీకు తెలిసి అది నాకు కావాలని నువ్వు కోరుకోవడం, అది నీదైతే బాగుండని కోరుకోవడం, అది ఒక క్రైస్తవునిగా అది నీకు క్షేమం కాదు. కాబట్టి పన్ను మిగిలిస్తే ఎంత మిగిల్చుకుంటావు? ఎప్పుడెప్పుడు ఏ నెలకు ఆ నెల గడితే, ఏ వారానికి ఆ వారం గడితే నీకేం భారం ఉండదు. కాబట్టి గవర్నమెంట్ పరిపాలన, ఏ గవర్నమెంట్ అయినా పన్నుల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి పన్ను కట్టకపోవడం వలన నువ్వు గవర్నమెంట్ని మోసం చేసిన వాళ్ళు అవుతావు. ఒకళ్ళ సంగతి నీకు అనవసరం. ఎమ్మెల్యేలు కట్టడం లేదు, ఎంపీలు కట్టడం లేదు, కడితే కడతారు, లేకపోతే వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. అటువంటి వాళ్ళు ఏమన్నా బాగుపడతారా అంటే వాళ్ళు కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు. ఎగ్గొట్టే వాళ్ళు ఎవరు బాగుపడరు. ఒక జబ్బో, ఒక రోగమో ఏదో ఒకటి వచ్చి అది దేవుడు ఏదో కోలుకొక్కరాయి దోస్తాడు, ఒక 10 లక్షలు కట్టో అంటాడు, తెక్క కుదిరిద్ది. అప్పుడు దాని బదులు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? నీతిగా, న్యాయంగా గవర్నమెంట్ నియమించినటువంటి పన్నులు కానీ నియమ నిబంధనలు కానీ నువ్వు అనుసరించాలి. అది న్యాయం, అది సాక్ష్యం నీకు. ఓ తమ్ముడు, ఓ చెల్లి, మీరెవరో ఎక్కడి నుండి వింటున్నారో, నేను దీని కొరకు నేను ఇటే చూస్తున్నా, మీరు ఇటుపక్క అటుపక్క ఎవరున్నారో అర్థం కావట్లేదు నాకు. కాబట్టి నీవు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు. పన్ను కట్టిరి. పన్ను కట్టడం వల్ల ఆయన కీర్తి వ్యాపించింది, ఆయనకి డబ్బు పెరిగింది. కాబట్టి గవర్నమెంట్ని మనం గౌరవించాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి పన్నిచ్చినందువలన అతని కీర్తి అధికముగా వ్యాపించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న మాట. తర్వాత ఆయన బావులు తవ్వించాడు,
తర్వాత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అతనికి వ్యవసాయకులు, ద్రాక్ష తోట పనివారు కలిగి ఉండిరి. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఏమండి 11వ వచనంలో ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను, యోధులు రాజు అధిపతుల్లో హనన్య అను వారి చేతి క్రింద ఉండిరి. తర్వాత ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది ఉన్నారు. రాజుకు సహాయం చేయడానికి, శత్రువులతో యుద్ధం చేయడానికి పేరు పొందిన పరాక్రమశాలులు ఎంతమంది అండి? 3,07,500 మంది ఉన్నారు. వారి చేతి క్రింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్ళు, ఈటెలు, శిరస్త్రాణాలు, కవచాలు, విల్లులు, ఒడిసెలు చేయించాడు. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములు యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు, ఆ మాట అందరూ చదవండి అక్కడి నుండి అందరూ. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడే అతన్ని నియమించాడు గనుక స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగెను. ఇక్కడ ఒక నిమిషం ఆగాలనుకుంటున్నాను. మనమందరము మన బ్యాక్గ్రౌండ్ ఆలోచించుకుందాం. మన ఇల్లు సరిగా లేదు, ఇప్పుడు ఇల్లు వచ్చింది, స్థిరపడ్డాం. ఇదివరకు 2 జతల బట్టలే ఉండేవి, ఇప్పుడు బీరువా పట్టని బట్టలు వచ్చేసాయి. ఇదివరకు ఏసీ లేదు, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏసీ ఉంది. ఇదివరకు సైకిల్ కూడా కష్టమే అయ్యేది, కానీ ఇప్పుడు 2 వీలర్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి. స్థిరపడు వరకు మనకేం కలిగింది? ఈ వాక్యాన్ని బట్టి చెప్పండి. ఆశ్చర్యమైన సహాయము కలిగింది. ఆశ్చర్యమైన సహాయం అతనికి కలిగను, మనకు కూడా కలిగింది. సహాయమే కాదు, జ్ఞానం కూడా ఇచ్చాడు దేవుడు మీకు. నీ సలహా కావాలని, నీ మాట కావాలని, నీ పాట కావాలని, నీతో సహవాసం చేయాలని. ఇదివరకు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు, నీ దగ్గర కూర్చోవడం ఇష్టం లేని వాళ్ళు, నీ దగ్గర నిలబడడం ఇష్టం లేని వాళ్ళు నిన్ను ఆశిస్తున్నారు, నీ దగ్గరకు వస్తున్నారు, నీతో సహవాసం చేయాలని ఆశిస్తున్నారు. ఏంటి గ్రేట్నెస్? ఎక్కడి నుంచి వచ్చింది ఈ గ్రేట్నెస్ నీకంతా? అతడు యెహోవాను చెప్పండి ఆశ్రయించినంత కాలము ఆశ్చర్యమైన సహాయము కలిగదు. ఎప్పటి వరకు? స్థిరపడు వరకు. ఈ రోజున ఏడుగుండ్లపాడు మన గ్రామంలో ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు ఎంతగా స్థిరపడ్డారు, అన్ని రకాలుగా స్థిరపడ్డారు. బట్టల్లో స్థిరపడ్డారు, బంగారంలో స్థిరపడ్డారు, ల్యాండ్లో స్థిరపడ్డారు, స్థలాల్లో స్థిరపడ్డారు, పొలాల్లో స్థిరపడ్డారు, ఇళ్లల్లో స్థిరపడ్డారు. స్థిరపడని వారు ఎవ్వరూ లేరు ఇక్కడ. కొద్దో గొప్ప కొంతమంది పెద్దగా స్థిరపడ్డారు. ఇలా స్థిరపడడానికి ఆశ్చర్యమైన సహాయం అందించిన వాడు ఎవరో? దేవుడే. మరి ఆ దేవుని పట్ల నీకు కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత కలిగి ఆయన్ని సేవిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? ఆయన సన్నిధికి వస్తున్నావా? మొదట చూపించిన ప్రేమ దేవుని పట్ల నీవు చూపిస్తున్నావా? చివరి భాగం ఏంటంటే 16వ వచనం అందరూ చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూప పీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. 18వ వచనం కూడా చదువుదాంలేండి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉద్యోగస్తులు వచ్చారులే, లోపలికి వచ్చి ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవా ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదు అని గద్దించారు అక్కడున్న ఉద్యోగస్తులందరూ. జరిగింది ఏంటంటే ఇతనికి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి. కాబట్టి గర్వము అనేది చాలా చెడ్డ గుణం. అది కనబడకుండా నీలోకి వస్తుంది, అది కనబడకుండా మనలోకి వస్తుంది. ఇదివరకున్న దీనత్వము, ఇదివరకున్న తగ్గింపు, ఇదివరకున్నటువంటి ఆ నమ్రత, సాధుత్వము మనలో కనబడదు. రోజులు గడిచే కొంది
ఇయర్స్ టుగెదర్, ఇయర్ బై ఇయర్, సంవత్సరాలు గడిచే కొంది గర్వం మనలోకి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికే వచ్చింది, నువ్వు కంపేర్ చేసుకుంటున్నప్పుడు, అప్పటికి ఇప్పటికి నువ్వు పోల్చుకుంటున్నప్పుడు ఒకవేళ నీలో గర్వం వచ్చింది అనేది ఒకవేళ సెన్స్ చేస్తుంటే నువ్వు దాన్ని దిద్దుకోవడం మంచిది. ఇదివరకు నేను చాలా తగ్గించుకుని ఉండేవాడిని, అయితే నేను చాలా గర్విష్టిగా ఉన్నాను అని ఎక్కడైనా ఆత్మలో, మనస్సాక్షిలో నీకు ఆ స్పృహ ఉంటే నీవు దాన్ని ఇప్పుడే కత్తిరించడం మంచిది. గర్వం అనేది ఒక చెడ్డ పుండు లాంటిది. అది ఎదిగితే లూసిఫర్తో సమానం అయిపోతావు, దేవుని చేత తృణీకరించబడతావు. స్థిరపడిన తరువాత ఆశ్చర్యమైన సహాయం దేవుడు ఎందుకు నీకు ఇచ్చాడు? నువ్వు పొందిన సహాయం వలన దేవునికి మహిమ తేవాలి, దేవుని పని చెయ్యాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. అందుకు దేవుడు నిన్ను గొప్ప చేశాడు, నిన్ను ఆశీర్వదించాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? వాటిని చూసుకుంటూ మురిసిపోతూ గర్విస్తున్నావేమో. నా వంటి వారు ఎవరు లేరు, నా వంటిది ఎవరు లేరు అని అనుకుంటున్నావే. అందాన్ని బట్టి గర్వించవచ్చు, ఆస్తిని బట్టి గర్వించవచ్చు, సంపద సౌఖ్యాన్ని బట్టి గర్వించవచ్చు. గర్వించడానికి ఎన్నో కారణాలు. లేకపోతే మంచి పేరుంది కాబట్టి గర్వించవచ్చు, లేకపోతే ఓడిపోతాను అనుకున్న నీవు గెలిచావు కాబట్టి దాన్ని బట్టి కూడా గర్వించవచ్చు. గర్వము ఏ రూపంలోనైనా రావచ్చు. అది స్పృహ ఒకవేళ ఉంది, నాలో ఇది ఉంది అనిపిస్తే దాని విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. అప్పుడు ఈయన దూపం వేస్తున్నాడు. ఉజ్జియా రాజు కదా. వాళ్ళు అన్నారు, రాజును కదా అని యాజకత్వము చేయకూడదు అన్నాడు. పలకండి ఆ మాట, అనండి ఆ మాట అందరూ. రాజును కదా అని నీవు యాజకత్వము చేయకూడదు. ఇది యాజకుల పని. నువ్వు రాజు అయినంత మాత్రాన ఇతను అంటున్నాడు, అవును నేను రాజుని, ఏమైనా చేయడానికి నాకు హక్కు ఉందన్నట్టుగా ఆ ఉజ్జియా ప్రవర్తించాడు. అక్కడ పనిచేసే వాళ్ళందరూ వచ్చి గద్దించారు. అదేంటయ్యా, యాజకులు చేయాల్సిన పని నువ్వు రాజు అయినంత మాత్రాన చేయకూడదు అంటే ఎవరి పని వారే చేయాలి. కాబట్టి ఆజ్ఞ అంటే పద్ధతికి భిన్నంగా ప్రవర్తించాడు. అనండి ఆ మాట, ఈ మాట కూడా అనండి. పద్ధతికి, నియమించిన పద్ధతికి భిన్నంగా ప్రవర్తించి ఆయన సమస్య తెచ్చుకున్నాడు. పద్ధతికి భిన్నంగా ప్రవర్తించడానికి కానీ, రాజును కదా అని యాజకత్వం చేయడానికి ధైర్యం చేయడం కానీ, ఇదంతా ఎందుకు చేశాడంటే హృదయము నిండి ఉండు. దాన్ని బట్టి హృదయంలోకి ఏమొచ్చింది? గర్వం వచ్చినందువలన నేను రాజుని, నేను ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు. తర్వాత మరి ఆయన అలాగా దాన్ని బట్టి ఆ పని చేద్దాం అనుకున్నాడు. చుట్టూ ఉన్న వారి చేత గద్దించబడ్డాడు. నువ్వు ద్రోహం చేస్తున్నావని అందరి చేత గద్దించబడ్డాడు. తర్వాత అద్భుతమైన మాట ఏంటంటే, సీరియస్గా ఉండాల్సిన మాట 10వ వచనం కదండి, 19వ వచనం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. ఎవరి మీద చూపించాడు కోపం? యాజకులు అంటే సేవ చేసే సేవకుల మీద కోపము చూపించాడు. అప్పుడు ఏం జరిగింది? యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ వివరించడానికి ఏమి లేదు. కానీ 20వ వచనం, ప్రధాన యాజకుడైన అజర్యా యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠరోగము గలవాడై ఉండెను గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. అనండి ఆ మాట, బయటికి వెళ్ళగొట్టిరి. గర్వం వస్తే నువ్వు వెళ్ళగొట్టబడతావు. గర్వం వస్తే ఏదో ఒక తెగులు వచ్చింది. గర్వం వస్తే ఏమొచ్చింది? ఏదో ఒక తెగులు వచ్చింది. ఆ తెగుల్ని బట్టి నిన్ను సమాజంలో ఉండనివ్వరు, నీ అంతటా నువ్వే వెళ్ళిపోతావు అన్నమాట. కాబట్టి ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. ఇక్కడ జాగ్రత్త. దేవుని వాక్యం బహు భయంకరమైంది, అది చాలా పరిశుద్ధమైంది. అది చరిత్ర. యోధాను పరిపాలించిన రాజులలో ఉజ్జియా ఒకడు. యోధా జనులందరూ ఉజ్జియా పరిపాలనలో ఆశ్రయించినంత కాలం, మొదటి మాట ఏంటి? తండ్రి యొక్క
యథార్థ జీవితాన్ని అనుసరించాడు. 2, యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడు. 3, పన్ను అంటే అతని రాజ్యములో నమ్మకంగా ప్రజలు పన్నివ్వడం వలన గొప్పవాడై అతని కీర్తి వ్యాపించింది. తర్వాత 4వది, అతని డెవలప్మెంట్లో భాగం ఇదంతా. వ్యవసాయం మీద అతను కాన్సన్ట్రేషను చేశాడు. వ్యవసాయకులు, ద్రాక్ష తోట పని వారు ఎక్కువ మంది ఆయనకున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత కాల్బలము, రౌతు బలం విస్తారంగా ఉంది. కాల్బలము, రౌతు బలము విస్తారంగా కొన్ని లక్షల మంది ఉన్నారు. అయితే 15వ వచనం చివరి లైన్ ఏం చూసాం? స్థిరపడు వరకు ఆశ్చర్యమైన సహాయము కలిగను. ఇందులో మనం అన్వయించుకున్నాం. ఇక్కడ నువ్వైనా నేనైనా మనం మందిరము ప్రారంభించిన రోజుల్లో మన కుటుంబాలు, మన స్థితి, మన ఆర్థిక స్థితిగతులు ఎంతో దీన స్థితిలో ఉన్న మనం ఆశ్చర్యమైన సహాయము దేవుడు ఇవ్వడం వలన ఈరోజు స్థిరపడ్డాం. స్థిరపడిన నీవు దేవునికి ఉపయోగపడుతున్నానన్న తృప్తి నీకుందా అనేది ఆలోచించుకోవాలా. ప్రభు మనల్ని ఎందుకు డెవలప్ చేస్తాడంటే ఆయన పనిని డెవలప్ చేయడానికి, సువార్తను వ్యాప్తి చేయడానికి, మందిరాన్ని కట్టుకోవడానికి, ఇంకా వాహనాలు కొనుక్కోవడానికి, సేవ చేయడానికి, ఇంకా డెవలప్ చేయడానికి దేవుడు మనల్ని డెవలప్ చేస్తాడు. నీకు ఆశ్చర్యమైన సహాయం కలిగిందని సంతోషంతో అతిశయించి నువ్వు దేవుని పని చేయకుండా ఉండడానికి కాదు. కాబట్టి ప్రమాదం ఏంటి? ఒక మాట ఇలా గుర్తొచ్చింది, చెప్తాను. ప్రాపర్టీ గ్రోస్, ప్రాబ్లమ్స్ గ్రోస్ అన్నారు ఒక ఆయన. అంటే ఆస్తులు సూట్ కేసులు ఎక్కువైతే కోర్టు కేసులు ఎక్కువ అవుతాయి. అంటే సంపాదన తప్పు కాదు. అయితే ఇక్కడ జరిగింది అది విపరీతమైన డెవలప్మెంట్, మామూలు డెవలప్మెంట్ కాదు, ఇది విపరీతమైన డెవలప్మెంట్. ఇప్పుడు ఇవన్నీ ఇప్పట్లో కనుక లెక్కలేస్తే కొన్ని కోట్ల ఆస్తి ఇతనికి, ఉజ్జియాకి గర్వం వచ్చేసింది. గర్వము ఏ రూపంలోనైనా రావచ్చు, అది చిన్న రూపంలో రావచ్చు. నాకేం అసలు గర్వమే లేదనుకోవడం కూడా ఒక గర్వం అంట. ఒక ఆయన అన్నాడు, నాకు అసలు గర్వమే లేదనుకోవడమే ఒక గర్వం అంటది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి గర్వం బహు చెడ్డది, అది ఏ రూపంలోనైనా ప్రవేశిస్తుంది అన్నమాట. జాగ్రత్త. ఎవరి పని వారు చెయ్యాలి. పద్ధతికి భిన్నంగా ప్రవర్తించాడు, అందువలన నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. మంచి పాఠాలు ఇవన్నీ కూడా. అయితే పాజిటివ్ థింగ్ ఏంటంటే, మొదటి మాట ఆశ్రయించాలి మనము, అప్పుడు వర్ధిల్లుతాం. దేవుడు ఆశ్చర్యమైన సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు, ఇక్కడ కూర్చున్న నీకు ఏ పరిస్థితుల్లో గుండా వచ్చి ఇక్కడ కూర్చున్నావో నాకు తెలియదు. విద్యాపరంగా అవసరతలో ఉన్నావా? ఉద్యోగపరంగా అవసరతలో ఉన్నావా? వివాహపరంగా అవసరతలో ఉన్నావా? ఇంట్లో పిల్లలకు సంబంధించిన సమస్యల్లో నీవు అవసరతలో ఉన్నావా? ఏ అవసరత నిమిత్తం వచ్చి నువ్వు కూర్చుని మరి నలిగిపోతున్నావో, లేకపోతే నిజంగా అవసరతలో ఉన్నావో, నీ పని ఏంటి? ఇక్కడ ఇచ్చిన ఆన్సరు ఆశ్రయించటమే నీ పని. ఆశ్రయించినంత కాలము ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు, నీకు ఆశ్చర్యమైన సహాయము కలుగుతుంది. ఇంతవరకు కలగలేదా? ఇంకా కలుగుతుంది. ఇంతవరకు కలిగిందా? సంతోషించి, ఆనందించి, స్తుతించు. నీవు కలిగిన వాటి చేత దేవునికి మహిమ వచ్చేటట్టు చెయ్యి. తద్వారా నీవు ఇంకా వర్ధిల్లుతావు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అతను కుష్ఠరోగం తెచ్చుకోవడానికి కారణం లెక్కలేనితనం, గర్వం. లోపల తెలియకుండా గర్వం వచ్చింది. అవును, నా ఇష్టం, నేను రాజుని అన్నట్టుగా ప్రవర్తించాడు. నేను ఇంతే ఉంటా, నేనేం మారను, నేనేమి మీ పద్ధతి వేరు, నా పద్ధతి వేరు, నా పద్ధతి ఇంతే అన్నట్టుగా ప్రవర్తించి నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. అలా ప్రవర్తించకుండా జాగ్రత్త పడదాం. దేవుని సన్నిధిలో, మందిరములో, సేవలో అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.